ఏపీలో అన్నా క్యాంటీన్లకు ఆదరణ పెరుగుతోంది. తక్కువ ధరకే పేదవారికి ఆహారం అందిస్తున్నారు సీఎం చంద్రబాబు. పేదవారికి 5 రూపాయలకే భోజనం, టిఫిన్ పెట్టనున్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లు ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 5 నాటికి రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రేపు గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఫుడ్ మెనూ, టైం వివరాలు ప్రభుత్వం వెల్లడించింది. అన్నా క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా 5 రూపాయలే. బ్రేక్ఫాస్ట్ ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. లంచ్ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఇక డిన్నర్ రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఆదివారం అన్నా క్యాంటీన్లకు సెలవు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ పెడతారు. ఇక భోజనంలో కూర, పప్పు, సాంబారు, పచ్చడి, పెరుగు వడ్డిస్తారు. వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ ఉంటుంది. మొదటి విడతలో 99 అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభించనుంది. విశాఖపట్నం జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలుండడంతో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాన్ని విశాఖ ఉమ్మడి జిల్లాలో వాయిదా వేశారు. ఇక విజయవాడ సిటీలో అత్యధికంగా 11 అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు. నెల్లూరులో 7, గుంటూరు 7, కాకినాడలో 5, ఏలూరులో 4, రాజమండ్రిలో 3 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్తో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్స్ అయితే ఇక రేపు ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఓవరాల్గా మొత్తం ఎన్ని ఉండబోతున్నాయి అనుకోవచ్చు అన్నా క్యాంటీన్లు? అంటే కొన్ని 99 ఏమో శుక్రవారం అంటున్నారు, 203 వరకు సెప్టెంబర్ 5 నాటికి అంటున్నారు. అంటే ఓవరాల్గా ఎన్ని పెట్టే అవకాశాలు ఉన్నాయి? సతీష్, ఏపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా అన్నా క్యాంటీన్లని ప్రారంభించనుంది. అయితే గత ప్రభుత్వ హయాంలోనే అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా దాన్ని సర్వనాశనం చేశారని చెప్పి టీడీపీ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లను అంటే పేద, బలుగు, బలిగిన వర్గాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ అందుబాటు ధరలు అంటే 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం కడుపు నిండా వాళ్ళకు పెట్టేలా కూడా ఈ అన్నా క్యాంటీన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ప్రతి నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో కూడా అన్నా క్యాంటీన్ ఎంతో వాళ్ళని హుందాగా దాన్ని రెడీ చేశారు. వీటిని కూడా ఇప్పటికే అన్ని చోట్ల కూడా ప్రారంభించాలని చెప్పేసి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్కాన్ సంస్థతో కూడా ఒక ఒప్పందం చేసుకుని ఇస్కాన్ సంస్థ ద్వారా కూడా అన్నా క్యాంటీన్ ద్వారా రుచికరంతో పాటు శుభ్రతతో కూడిన ఆహారాన్ని పేదలకు అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీటిని ఓపెన్ చేయనుంది. ఇందులో భాగంగా ప్రధానంగా చూసుకుంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా వీటిని ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ప్రధానంగా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని ప్రధానంగా కృష్ణా జిల్లా గుడివాడలో పట్టణంలో ఏదైతే ఉందో అక్కడ ఆ క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ముఖ్యమంత్రి చేతుల మీద కూడా దీన్ని ప్రారంభించినారు. రేపు మధ్యాహ్నం ప్రాంతంలో 12:30 ప్రాంతంలో కూడా ఆయన గుడివాడకు చేరుకొని ఇక్కడ స్వాతంత్ర జెండా ఎగిరేసాక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడకు చేరుకుంటారు. గుడివాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమం పాల్గొని అన్నా క్యాంటీన్ ని అక్కడ లాంఛనంగా ప్రారంభిస్తారు. దాన్ని అక్కడ ప్రారంభించాక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు మొదటి విడతలో భాగంగా 100 అన్నా క్యాంటీన్ కూడా ఇప్పటికే మొత్తం చోట్ల ఏర్పాట్లు ప్రారంభించాలని చెప్పేసి కూడా ఏర్పాట్లు చేశారు. దాని తర్వాత 16వ తారీఖు ఏదైతే ఉందో 16వ తారీఖు మొత్తం మిగిలిన 99 అన్నా క్యాంటీన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ప్రారంభించిన కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా జిల్లా మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటన్ని కూడా 16 నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్ కూడా ప్రజలకు అందుబాటులో రానున్నాయి. దాని తర్వాత కూడా 2వ విడతలో మిగిలిన అన్నా క్యాంటీన్ కూడా సెప్టెంబర్ నాటికి కూడా మళ్ళీ మిగిలిన అన్నా క్యాంటీన్ కూడా అందుబాటులోకి చేరున్నారు. అయితే ఈ అన్నా క్యాంటీన్ లో మొత్తం మీద ఇప్పటికీ ఒక మెనూ కూడా సిద్ధం చేశారు. ఆ మెనూ ప్రకారం 5 రూపాయలకు టిఫిన్ కావచ్చు, 5 రూపాయలకు భోజనం కావచ్చు. అంటే రుచికరంతో పాటు కూడా ప్రజలకు కడుపు నిండా టిఫిన్ కానీ అలాగే భోజనంగా అందించేలా కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈ టిఫిన్లు 5 రూపాయలకే కేవలం 5 రూపాయలకే ఇడ్లీ, సాంబార్ ఇలా అంటే మంగళవారం పూట
సోమవారం నుంచి ఏదైతే ఆదివారం వరకు ఉందో అట్లా షెడ్యూల్ ప్రకారం కూడా ఉదయం మధ్యాహ్నం వరకు ఏమి ఇస్తారో అది కూడా ఆ మెనూను కూడా సిద్ధం చేస్తారు. ఆ మెనూ ప్రకారమే ప్రతిరోజు కూడా ఆ టిఫిన్ తో పాటు భోజనం కూడా అందజేసే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం చూసుకుంటే ఎంతో టీడీపీ కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా అన్నా క్యాంటీన్ ప్రజలకు అందుబాటులోకి తేనుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.